హలో అండి, అందరికీ నమస్తే. చిన్ననాటి కథలు బై పూజిత ఛానల్కి స్వాగతం. కథలోకి వెళ్ళే ముందు ఈ కథ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే మరిన్ని మంచి కథలను వినటం కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మరికొంతమందికి రీచ్ అవ్వటానికి హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఇవాల్టి కథ పేరు బహుమతి. రచించిన వారు సంధ్యా లక్ష్మణ్ గారు. మరిక కథ వినేయండి. మోకాలి మీద రెండు చేతులు ఆంచి వాటి మీద తల ఉంచి ఆలోచిస్తుంది గౌరీ. ఆ అమ్మాయికి 10 సంవత్సరాలుంటాయి. గౌరీ, నాతో వస్తావా అంటూ వచ్చింది గీత. ఎక్కడికి? తల పైకెత్తి అడిగింది గౌరీ. భజనకి. మరేమో రోజు నువ్వు నాతో భజనకి రావాలి, కొద్ది రోజుల్లో పోటీలు కూడా పెడుతున్నారంట అంది గీత. ఏం పోటీలు గీత అంది గౌరీ. మన దేవుళ్ళ గురించి మాట్లాడాలంట. రాముడు, కృష్ణుడు, సీత వాళ్ళ గురించి. వస్తావా? అమ్మతో చెప్పొస్తాలే. తప్పకుండా రావాలి. పోటీలో చేర్చుకోవాలంటే రోజు భజనకు రావాలి. అప్పుడే మన పేరు రాసుకుంటారు. ఈ పోటీకి చాలామంది వస్తారంట. బహుమతి వస్తే డబ్బులు ఇస్తారంట చెప్పింది గీత. డబ్బులా? నిజంగానా? ఆశ్చర్యంగా అడిగింది గౌరీ. అవును. ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలే? నోరు తెరిచింది గుండెల మీద చేతులు వేసుకొని. గౌరీ భజన చేస్తుంది. 2 చేతులు అసంకల్పితంగా కలుసుకుంటున్నాయి. గౌరీ నోటి నుండి ఆ భక్తి గీతం ఇతర కంఠాల్ని కలుపుకొని మారుమ్రోగుతుంది. గౌరీ కళ్ళ ముందు అమ్మ నిలిచింది. ఆ రోజు అప్పుడే చీకటి పడుతూ ఉంది. ఇంట్లో నడుస్తున్న అమ్మ పాల చెంబును తన్నేసింది. తమ కళ్ళ ముందే తెల్లటి ఆ పాలు ఆ గదిలో ఆ మట్టిలో ఇంకిపోతున్నాయి. నిస్సహాయంగా తామంతా చూస్తూనే ఉన్నారు. అమ్మ బాధపడుతూ అంది అన్నయ్యతో. కళ్ళు కనిపించటం లేదురా, డాక్టర్కి చూపించి కళ్ళజోడు కొనుక్కోవాలి. 2 సంవత్సరాల నుండి ఈ మాట అమ్మ అప్పుడప్పుడు చెప్తూనే ఉంది. ఈలోపు అనేకసార్లు పడబోయింది. రాత్రిపూట చీకట్లో తడుముకుంటూ నడుస్తుంది. పగలు అంత ఇబ్బంది ఉండదు. అయితే పుస్తకాలు చదవాలంటే బాగా దగ్గరకు తెచ్చుకొని కళ్ళు చిట్లించి చూస్తుంది. వెంటనే కంటి డాక్టర్కి చూపించుకోమని చాలామంది చెప్తున్నారు. ఆలస్యం చేసిన కొద్దీ కళ్ళు మరింత దెబ్బతింటాయంట. అప్పుడేమో మందపాటి కళ్ళద్దాలు పెట్టుకోవాలంట. అసలు అమ్మ కళ్ళు దెబ్బతింటాయంటేనే ఎంతో బాధ కలుగుతుంది. అమ్మ కళ్ళని చూస్తూ ఉంటే ఏడుపు వస్తుంది. తనకింకా బాగా గుర్తు. నాన్న చనిపోయినప్పుడు అక్కను, తమ్ముడిని, తనను వాటేసుకొని అమ్మ ఏడుస్తూ ఉంటే అన్నయ్య దూరంగా నిలబడి ఏడ్చాడు. అప్పుడు అమ్మ కళ్ళ వెంట ఎన్ని నీళ్లు కారిపోయాయో. అప్పుడు అమ్మ బుగ్గలు తడిశాయి, చీర కొంగు తడిసిపోయింది. అమ్మ తమని గుండెలకు అదుముకున్నప్పుడు తమ తలల మీద, చేతుల మీద అమ్మ కన్నీళ్లే కురిశాయి. ఆ కళ్ళల్లో వెలుగు ఆరిపోవటం అదే మొదలు. అప్పటి నుండే ఆ కళ్ళల్లోకి చీకట్లు ప్రవేశించాయి. ఎప్పుడు ఆ కళ్ళు చూసినా ఆ దృశ్యం గుర్తొస్తుంది. అమ్మ కళ్ళల్లో ఏదో భయం కనిపిస్తుంది. చాలాసార్లు అంది, మిమ్మల్ని పెద్దవాళ్ళని చేస్తే ఈ జీవితానికి అదే చాలు. అమ్మ కళ్ళు దెబ్బతింటాయనే విషయం ఇంట్లో అందరికీ తెలుస్తూనే ఉంది. తన శరీరం మీద ఎప్పుడూ 2 గౌన్లు మాత్రమే ఉంటాయి. అవి చిరిగిపోయినా కుడుతూనే ఉంటుంది. అక్కకు, తమ్ముడికి అంతే. అన్నయ్యకు మాత్రం బయటకు వెళ్తాడు కాబట్టి మరో జత ఉంటుంది. అందుకే ఎప్పుడు కళ్ళజోడు కొనాలన్నా ఏదో అవసరం వస్తూనే ఉంది. ఇంతవరకు కుదరనే లేదు. మొన్న వరుసగా 2 రోజులు పక్కింటి ఆంటీకి వరుసగా తలనొప్పి వచ్చింది. అప్పుడు అంకుల్ ఎంత కంగారు పడిపోయారో. రిక్షా తీసుకొని వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. తిరిగి ఇంటి ముందు రిక్షా ఆగగానే బుట్ట నిండా బత్తాయిలు, యాపిల్స్. అంకుల్ వెనుకగా సిగ్గుపడుతూ నడిచొచ్చింది ఆంటీ.
ఎందుకో కొత్తగా అనిపించింది. తీరా చూస్తే ఆంటీ కళ్ళజోడు పెట్టుకున్నారు. ఆ కళ్ళజోడు బంగారంలా మెరిసిపోతుంది. తలనొప్పి రాకుండా పెట్టుకుంటారంట దాన్ని. ఇంకా బలం రావటం కోసం గ్లూకోజు, పళ్ళు, మాంసం తీసుకోవాలంట. నిజంగా అప్పుడే కనుక డబ్బులుంటే మొత్తం కళ్ళజోడంతా బంగారుతో చేయించి అమ్మ కళ్ళకు పెట్టాలనిపించింది. అమ్మ చేతిని పట్టుకుంటే ఉలిక్కిపడి నవ్వింది. అప్పుడు ఆ కళ్ళ నుండి నీళ్లు రాలేదు, కానీ ఎందుకో ఆ కళ్ళ నిండా మేఘాలున్నట్లే అనిపించింది. రాత్రి పడుకున్నప్పుడు, అమ్మా, కళ్ళజోడు లేకపోతే నీ కళ్ళు పోతాయా అని అడిగితే, లేదమ్మా, నాకేం కాదు, మీరంతా పెద్దయ్యేదాకా ఈ కళ్ళు పోవు, మీరంతా పెద్దయ్యాక నా కళ్ళు పోయినా పర్వాలేదే, మీరందరూ ప్రపంచంలో ఏం జరుగుతుందో మీ కళ్ళతో చూసి అమ్మకు చెప్తారు కదూ అంటున్నప్పుడు అమ్మ హృదయంలో తలదాచుకుంటూ ఉంటే తనకు ఎంత ఏడుపు వచ్చిందని తన తల నిమురుతున్న అమ్మ, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటూ నన్ను గుండెలకు అదుముకొని తను ఏడవలేదు. ఆ రోజు రాత్రి కలలో అమ్మ 2 కళ్ళు పోయినట్లు, అమ్మ మీద ఎవరో పిల్లలు రాళ్ళు వేస్తున్నట్టు, అమ్మ శరీరం నుండి రక్తం ధారలుగా కారుతున్నట్టు చూసి బిగ్గరగా అరిచి తను లేస్తే గదంతా చీకటి. మరి అమ్మకు రేపంతా చీకటేనా? దేవుడు, మా అమ్మ కళ్ళు తీసుకోవద్దు దేవుడు. నేను రోజు బడికి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా దారిలో డబ్బులు దొరికితే ఎంత బాగుంటుంది. అమ్మకి కళ్ళజోడు కొనొచ్చు. అయినా ఎప్పుడు ఒక్క రూపాయి అయినా దొరకదే. అసలు నాన్న చనిపోయాక ఒక్కరంటే ఒక్కరొచ్చారా? తమ చుట్టాల్లో ఎంతమంది పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారో, ఎంతమందికి బోల్డు పొలాలున్నాయో, ఇల్లున్నాయో, ఎవ్వరూ రారు. అందరికీ భయం. నాన్నారున్నప్పుడు చాలామంది వచ్చేవారు. ఇప్పుడు ఎవ్వరూ రారు. ఎవరన్నా వస్తే అమ్మ కళ్ళు పోతున్నాయి అని చెప్పి అరిచి చెప్పాలనిపిస్తుంది. అమ్మ అలా చెప్పనివ్వదు. అసలు ఇంట్లో తింటున్నామో లేదో కూడా పక్కింటి వారికి తెలియదు. అందుకే కాబోలు వారంతా అనుకుంటారు, అమ్మో, ఆవిడకి ఎంత అభిమానమో, మరందుకే ఈ చుట్టాలు ఎవరూ రారు అని. ఆ తర్వాత వచ్చినా ఉపయోగం ఉండదు. అప్పుడు అమ్మకి కళ్ళుండవుగా, ఎవరొచ్చినా చూడలేదు. ఎవరో గిల్లినట్లు అనిపించింది. ఈ లోకంలో పడింది గీత. ష్ ష్ అని అరిస్తే భజన ఆపింది. ఈ పాప ఎవరో బాగా లీనమైపోయిందే, పాటలు నేర్పుతున్న యువతి అంది. ఆమె ముఖంలో ప్రశాంతత గోచరిస్తుంది. ఆమె నుదుట విభూతి పెట్టుకుంది. చూడండి పిల్లలు, రేపు ఆదివారం నాడు మీ అందరికీ పోటీలు జరుపుతున్నారు. 10 సంవత్సరాల లోపు వారంతా ఓ గ్రూపు. మీరు చేయాల్సింది ఏమిటంటే, హరిశ్చంద్రుడు, కౌశికుడు, శిబి చక్రవర్తి, ఈ ముగ్గురిలో ఎవరో ఒకరి గురించి మాట్లాడాలి. మీరు ఈరోజు రేపు బాగా చదువుకోండి. ఇక్కడకు 4 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామంలో పోటీలు జరిగినా బస్సు ఉంది కాబట్టి మీరు రావచ్చు. ఉదయం 10 గంటలకే పోటీ మొదలవుతుంది. ఈ పోటీలో ఓ ప్రార్థనా గీతం పాడాలి. మీ పుస్తకాల్లో ఏదో ఒక పద్యమైనా పర్వాలేదు. మీలో ఎవరొస్తున్నారో లేచి నిలబడండి. 4 నిలబడ్డారు. అప్పుడు ఆమె అడిగింది, నీ పేరేంటమ్మా అని. గౌరీ. అందరూ నిద్రపోతున్నారు. గౌరికి ఎంతకు నిద్ర రావటం లేదు. అవును, ఎవరి గురించి మాట్లాడాలి? ముగ్గురు గురించి తనకి బాగా తెలుసు. చాలా పద్యాలు కూడా వచ్చు. మరి ఎవరి గురించి మాట్లాడితే బహుమతి వస్తుంది? ఏదో ఒక బహుమతి కాదు, మొదటి బహుమతి రావాలి. అప్పుడే అమ్మకి కళ్ళజోడు కొనొచ్చు. ఇంకా డబ్బులు కూడా మిగులుతాయి. అప్పుడు తను మంచి గౌను కొనుక్కుంటే, మరి తమ్ముడికో అక్కకు లేవుగా. ఏమోలే, ముందు బహుమతి రావాలిగా. గౌరీ కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. అప్పుడు నిద్రలో గాలిలో తేలిపోతున్న 2 వ్యక్తులు కనిపించారు. ఎవరామే? అమ్మ కదూ? అరే అమ్మే, ఎంత బాగుందో! అమ్మ భలే చీర కట్టుకుంది. అమ్మ కళ్ళు అద్దాల వెనుక మెరుస్తున్నాయి. అమ్మ కళ్ళజోడు పెట్టుకుంది. ఆ కళ్ళజోడు మెరుస్తుంది. వెన్నెల్లో అమ్మతో పాటు తెల్లటి గౌనులో తనే. అమ్మో, గాల్లో ఎగురుతూ వస్తున్నామే. అమ్మకి తనే పుస్తకం అందించింది. దూరంగా ఉంచుకుని చదువుతుంది.
బిగ్గరగా సంతోషంగా. అమ్మకేసి అలానే చూడాలనిపిస్తుంది. అమ్మ తలెత్తి చూసి నవ్వినప్పుడు వెన్నెల వెలుగు కళ్ళజోడు ఫ్రేమ్ మీద పడి జిగేల్మంది. ఎవరో వస్తున్నారే, ఎవరది? ఏమమ్మో, భలే అద్దాలు కొన్నావే. నేను కొనలేదండి, మా గౌరీ కొనిపెట్టింది. ఆ అమ్మాయికి డబ్బులు ఎక్కడున్నాయి? నా బంగారు తల్లికి 100 రూపాయల బహుమతి వచ్చింది. అమ్మ కళ్ళల్లో మెరుపులు మెరుపులు. గౌరీ ఉలిక్కిపడి లేచింది. ఎక్కడో కోడి కూసినట్లు అనిపించింది. అమ్మో, తెల్లారిపోతుంది అనుకుంటూ లేచింది. ముందు ముఖం కడుక్కోవాలి అని ముందుకు నడిచింది. అమ్మో అరిచిందక్క. గౌరీ నాలుక కరుచుకుంది. ఏమే, అప్పుడే తెల్లారిందనుకున్నావా? చూసి నడవలేవు? ఇంకా నయం, గొంతు మీద కాలెయ్యలా. గౌరీ మాట్లాడలేదు, తిరిగి పడుకుంది. రాత్రిపూట చిన్న వత్తి చేసి బుడ్డి ఉంచుతారు. కిరసనాయిలు అయిపోయి ఉంటుంది. బలవంతంగా నిద్రపోవాలని ప్రయత్నం చేసింది. రావటం లేదు. అలానే చీకటిని చూస్తూ పడుకుంది. మదిలో శిబి చక్రవర్తి, కౌశికుడు, హరిశ్చంద్రుడు, అమ్మ, కళ్ళజోడు గిర్రన తిరుగుతున్నారు. ఆ చీకట్లని చీల్చుకుంటూ ఓ వెలుతురి కిరణం ఆ ఇంట్లోకి ప్రవేశించింది. క్రమంగా ఎవరెవరో లేస్తున్న సవ్వడి. గౌరీ ఈసారి జాగ్రత్తగా చూసుకుంటూ బయటకు నడిచింది. కచ్చిక నలుపుకొని పళ్ళు తోముతూ ఉంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు కనిపించాడు. ఆ దృశ్యం చూస్తూ ఉండిపోయింది కొంతసేపు. గౌరీ గబగబా అడుగులేస్తుంది. ఇంకా ఎవరి గురించి మాట్లాడాలో నిర్ణయించుకోలేకపోయింది. తను స్నానం చేసిందే కానీ చెమటలు బట్టల్ని కూడా తడిపేస్తున్నాయి. కాళ్ళకి చెప్పులు లేవు. గౌన్ కూడా పాతదే. తలకు నూనె రాయలేదు. నీళ్లు రాసి దువ్వుకుంది. తను పోటీలో పాల్గొనాలి, బహుమతి సాధించాలి. అందరూ ఈ వేళకి బస్సులో చేరి ఉంటారు. అమ్మ దగ్గర అస్సలు డబ్బులు లేవు. 4 మైళ్ళ దూరం తనకు పెద్ద దూరం కాదు. పొలాలకి అడ్డం పడి వెళ్తే ఇంకా దగ్గరవుతుంది. దూరంగా ఉన్న ఆ గ్రామంలో జమీందారు గారు ఉండేవారంట. అక్కడ పెట్టారు పోటీలు. గౌరీ పొలం గట్ల మీద నుండి వడివడిగా అడుగులేస్తుంది. ఎవరినైనా అడిగితే తనను తీసుకువెళ్ళేవారేమో, కానీ అడగాలనిపించలేదు. అప్పుడే అందరూ అక్కడికి చేరారో ఏమో. గౌరీ పొలాల నుండి ఓ కాలువ మీదున్న వంతెన మీదకు చేరింది. అక్కడి నుండి ఉన్న అడ్డరోడ్డు మీదకు అడుగుపెట్టింది. దారికి ఇరువైపులా పంట కాలువల్లో నీళ్లు పారుతున్నాయి. చెట్లు గాలికి రెపరెపలాడుతున్నాయి. పొలాల్లో జనం పని చేసుకుంటున్నారు. ఒక్కసారి నిలబడి కాలవని, చెట్లని, పొలాల మీద ఎగురుతున్న పక్షుల్ని చూసింది. సూర్యుడు చురుక్కుమనిపించాడు. ఉలిక్కిపడి వేగంగా నడవటం ప్రారంభించింది. దూరంగా జమీందారు గారి కోట తాలూకు ద్వారం కనిపించింది. అప్పుడు పరిగెత్తింది గౌరీ. కొంచెంసేపు ద్వారం దగ్గర నిలబడి చూసింది. నల్లగా ఉంది. సున్నం పెచ్చులుడిపోయి పాకుడు బట్టి కనిపిస్తుంది. అయినా అందంగానే ఉందనిపించింది. 2 సింహం బొమ్మలు ఆ ద్వారం మీద గంభీరంగా ఉన్నాయి. ముఖమంతా చెమట. గౌను తడిసిపోయింది. గౌరీకి సిగ్గు వేసింది. వేలితోనే చెమట చుక్కల్ని గాలిలోనికి విసిరింది. మరికొంత దూరం నడిచాక కనిపించింది ఆ దృశ్యం. చాలామంది పిల్లలు, కొంతమంది పెద్దలు కుర్చీల్లో కూర్చొనున్నారు. వారి చేతిలో కాగితాలున్నాయి. గౌరీ భయంగా అక్కడికి వెళ్ళింది. కూర్చోమ్మా అన్నారు. గౌరీ కూర్చుంది. దాదాపు 200 మంది దాకా ఉండొచ్చునేమో అనుకుంది గౌరీ. ఇంతమందిలో తనకి బహుమతి వస్తుందా అనే అనుమానం మెల్లగా ప్రవేశించింది. ఒక్కొక్కరే వస్తున్నారు, పద్యం చదువుతున్నారు, తర్వాత కథ చెప్తున్నారు. 2 నిమిషాలు అవగానే బెల్లు మోగుతుంది. వారిని పంపించేస్తున్నారు. గౌరికి ఓ విషయం స్పష్టమైంది. సమయం చాలా తక్కువ. సంబోధనలతోనే 1/2 నిమిషం అయిపోతుంది. కథ చెప్పటం మొదలు పెడితే ఓ ఘట్టం కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. అందరూ ఆ తప్పే చేస్తున్నారు. దాదాపు పిల్లలందరూ అయిపోతున్నట్లున్నారు. తన పేరు రావటం లేదు. గౌరికి అప్పుడు భయం పట్టుకుంది. చుట్టూ చూసింది కంగారుగా. తమకు భక్తి గీతాలు నేర్పిన యువతి కనపడింది. భయంగానే లేచి వెళ్ళింది. ఓ వచ్చావా అందామె నవ్వుతూ. నా పేరు రాలేదు అంది గౌరీ. ఇక్కడికి వచ్చాక రాసుకున్నారు, ఉండు నీ పేరు రాయిస్తాను అని అక్కడున్న వారికి చెప్పింది.
చివరి వ్యక్తి గౌరీనే. అంతకుముందు 2 సార్లు బడిలో మాట్లాడినా ఇంతమంది ముందు మాట్లాడాలంటే భయంగా ఉంది. అప్పుడు అమ్మ కళ్ళు గుర్తొచ్చాయి. ఆ క్షణమే ఎవరి గురించి మాట్లాడాలో నిర్ణయము జరిగింది. గీత కళ్ళకి పంట కాలువ, ఎగురుతున్న పక్షులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ లేత కంఠం నుండి ఊపిరి పోసుకుంది ఓ పద్యం. అంతా నిశ్శబ్దం. గౌరీ కంఠం వినపడుతుంది. ఇక్కడ పెద్దలందరికీ నమస్కారం. నేను సత్యహరిశ్చంద్రుడి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నిజం చెప్పటం కోసం ఆయన ఎన్ని కష్టాలు అనుభవించారో, మన మహాత్ముడు గాంధీజీ లాంటి నాయకులకు ఎందుకు ఆదర్శమయ్యారో 2-3 సంఘటనల ద్వారా చెప్తాను. బాగా చెప్పవమ్మాయి అన్నారు ఒక ఆయన సంతోషం ఆపుకోలేక. తన రాజ్యం కోల్పోవటం, తన బిడ్డ చనిపోవటం, తన భార్య మెడలోని తాళిని అమ్మ మనటం లాంటి సంఘటనలు చెప్పింది గౌరీ. అక్కడి పెద్దలు సంతోషంతో పొంగిపోయారు. ఇంకా సమయం ఉండగానే చాలమ్మా చాలు, చాలా బాగా చెప్పావు అన్నారు. శరీరంలోని ప్రతి అణువు తీవ్ర ప్రకంపనలకి లోనవుతూ ఉండగా గౌరీ వచ్చి కూర్చుంది. అక్కడున్న వారందరికీ ఓ విషయం స్పష్టమైంది. గౌరికి బహుమతి వచ్చి తీరుతుంది. గీత వచ్చి ఆప్యాయంగా గౌరీ చేతులు పట్టుకుంది. ఇంతటితో పోటీ ముగిసింది. ఫలితాలు రేపు ప్రకటిస్తాము. బహుమతుల్ని ఓ సభ జరిపి ఇస్తాము అని ఒక ఆయన చెప్పటం జరిగింది. పిల్లలంతా లేచారు. గౌరీ నడుస్తుంది. పొలాలన్నీ ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అలసట అనిపించటం లేదు. ఎంత త్వరగా ఇంటికొచ్చిందో తెలియదు. అమ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి ఒక్కసారిగా చుట్టుకుపోయింది. ఓ వచ్చావా, బాగా చెప్పావా? తలూపింది గౌరీ. మరి నీకు బహుమతి వచ్చిందా? రేపు చెప్తారంట. గీత గలగల మాట్లాడేస్తుంది. నాకు చాలా బాధగా ఉంది గౌరీ. నీకు తప్పకుండా మొదటి బహుమతి ఇవ్వాలి. అక్కడ ఎవరిని అడిగినా అదే చెప్తారు. కానీ నువ్వు రోజు భజనకు రావు కదా, అందుకని ఇవ్వలేదంట మా వాళ్ళు అనుకుంటున్నారు. కొంతమంది నాకంటే ఆ అమ్మాయే పద్యం బాగా చెప్పింది అంటున్నారు. అదంతా అబద్ధం. వాళ్ళల్లో వారికి మెచ్చుకోవాలని ఇలా, వాళ్ళల్లో వాళ్ళకి ఇచ్చుకోవాలని ఇలా చేశారు. గౌరీ సంతోషంలో సగభాగం ఎగిరిపోయింది. ఇంతకీ రెండో బహుమతికి ఎంత ఇస్తారు గీత? 50 రూపాయలు అనుకుంటాను అంది గీత. అలాగా అంది ఆలోచిస్తూ గౌరీ. మొత్తానికి సాధించావే, థ్యాంక్స్ అంది గీత. నేనే చెప్పాలి, మరి ఎప్పుడిస్తారు? సిగ్గుపడుతూ అంది గౌరీ. ఇంకో 10 రోజుల్లో సభ జరుగుతుంది, అప్పుడు ఇస్తారు గీత చెప్పి వెళ్ళిపోయింది. గౌరీ ప్రక్కన ఆంటీ దగ్గరికి వెళ్ళింది. ఆమె కళ్ళజోడుకు చెందిన వివరాలు ఎన్నో చెప్పింది. కళ్ళజోడు అంటే అందులో అద్దాలు పెద్ద ఖరీదు కాదు, ఫ్రేమును బట్టి ధర ఉంటుంది. బాగా డబ్బున్న వారైతే ఖరీదైన ఫ్రేమ్లో అద్దాలు బిగించుకుంటారు. ఇంకా బాగా డబ్బుంటే బంగారంతోనే చేయించుకోవచ్చు. బంగారమైనా అవే అద్దాలు. 50 రూపాయలకా? ఎందుకు రాదు? తప్పకుండా వస్తుంది. ఫ్రేమ్ అంత బాగుండదేమో, అయితే కళ్ళు బాగా కనపడతాయి. నేను అనుకోవటం 40 రూపాయలకి రావచ్చు. గౌరీ హృదయం పులకరించింది. తను కలలు కన్న దృశ్యం వాస్తవం కాబోతుంది. రాత్రి పడుకోబోతూ గౌరీ అమ్మతో అంది, అమ్మా 10 రోజుల్లో నీకు కళ్ళజోడు వస్తుంది. నా బహుమతి డబ్బులతో నీకు కళ్ళజోడు కొనుక్కుందామే అని. అప్పుడు ఆ తల్లికి కలిగిన ఉద్వేగ ప్రకంపనలు చాలాసేపు నిద్రకి దూరం చేశాయి. ఓ వెచ్చటి కన్నీటి బొట్టు ఆమె బుగ్గల మీద జారింది. గౌరీ, ఇంకొంచెం సేపట్లో బహుమతులు ఇస్తున్నారంట గీత వచ్చి చెప్పింది. ఎక్కడా? అక్కడేనా? అవును, వారంతా వ్యాన్లో వెళ్ళారు. మరి మనం బస్సులో వెళ్దాం. బస్సులోనా? కాదులే, నేను నడిచి వస్తాను. దూరం కదా. దూరమేం కాదు, అయినా బస్సులో మీరు వచ్చేలోపు నేను వస్తాగా అంటూనే అమ్మకు చెప్పటానికి లోనికి వెళ్ళింది. గౌరీ పొలాలకు అడ్డంగా లేడిలా పరిగెడుతుంది. పొలంలో పని చేసుకుంటున్న వారు తలెత్తి వింతగా చూస్తున్నారు. పొలాలు దాటిపోయాయి. వంతెన 2 అంగల్లో దాటింది. పంట కాలువలు, చెట్లు, జమీందారు గారి గోడ. లోపల ఓ బల్ల ముందు నిలబెట్టిన మైక్ చూసి ఆగింది రొప్పుతూ. అరగంట తర్వాత సభ ఆరంభమైంది. ఎవరెవరో మాట్లాడారు. ఎదురు చూసిన క్షణం ఆరంభమైంది. బహుమతి ప్రధానోత్సవం. మొదటి బహుమతి వచ్చిన పాప పేరు చదివారు. గౌరీ ఉద్వేగంతో చూస్తుంది. ఓ కవర్తో పాటు కొన్ని పుస్తకాలు అందించారు. రెండో బహుమతి గౌరీ.
గౌరీ నడుస్తుంది. కళ్ళల్లో సంతోషం, సిగ్గు, రకరకాల భావనలు. రెండో బహుమతిగా 50 రూపాయలు, 25 రూపాయలు నగదుగా ఇస్తున్నాము. మిగతావి పుస్తకాల రూపంలో ఇస్తున్నాము. చూడమ్మా, వీటిని తల క్రింద పెట్టుకు పడుకోవటానికి కాదు ఇస్తుంది. రామాయణ, భారత గ్రంథాలు చదివి ఉన్నత వ్యక్తిత్వం అలవరుచుకుంటారని. గౌరీ ముఖంలో సంతోషమంతా ఆవిరైపోయింది. తన వెనుక హర్షధ్వానాలు. గీత బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఉంది. గౌరికి అవేం వినిపించటం లేదు. మోయలేని పుస్తకాల బరువు. యాంత్రికంగా కవర్ అందుకుంది. ఎవరో సాయం చేశారు. గీత పుస్తకాలు అందుకొని గబ్బగబ్బా తిరిగేస్తుంది. గౌరికి అమ్మ గుర్తొచ్చింది. ఒక్కసారి నిలబడి బోరున ఏడవాలనిపించింది. గౌరీ ముఖం కేసి ఎవరైనా చూస్తే వెంటనే కనిపెట్టొచ్చు ఆ నిరాశని. బహుమతులు ఇవ్వటం అయిపోయింది. గౌరీ, బస్సు ఇప్పుడే రాదంట, మేము నడిచొస్తాము అంది గీత. పిల్లలంతా నడక ఆరంభించారు. మేం తెస్తామంటూ తలో పుస్తకం అందుకున్నారు. ఏంటోయ్ అంత నీరసంగా ఉన్నావు? ఇదే బహుమతి నాకొస్తేనా మా ఇంట్లో ఎంత హడావిడి. డబ్బులన్నీ నాకు ఇచ్చి స్వీట్స్ పంచుకోమనేవారు. పుస్తకాలు వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించి ఎందుకులే. అసలు మా నాయనమ్మ అయితే ఈ రామాయణం నాకు వచ్చిందని తెలిస్తే ఇంకెందుకులే. రామాయణం పుస్తకం ఇవ్వటం పుణ్యం రా. గౌరీ ఎందుకో పెద్ద హుషారుగా లేదు. గౌరికి ఇవేం వినపట్టం లేదు. ఇప్పుడెలా? ఏం చేయాలి? కనీసం మరో 15 రూపాయలు కావాలి. ఎవరిస్తారు? ఇదే మరో సందర్భంలో అయితే అంత లావు పుస్తకాలు వచ్చినందుకు తనకే సంతోషంగా ఉండేది. మరేమిటి చేయటం? పోనీ ఆంటీని అడిగితే? అవును, అదే చెయ్యాలి. ఈ పుస్తకాలు తీసుకొని 25 రూపాయలు ఇమ్మనాలి. అయినా నాకెందుకంటుందేమో. అయితే ఓ పని చేయాలి. 15 రూపాయలు తీసుకోమంటాను. ఆంటీ సరేనంటారు. అవును, 40 రూపాయలతో అమ్మకి కళ్ళజోడు కొంటాను, కొని తీరుతాను. అప్పుడొచ్చింది గౌరీ ముఖంలోనికి కళ. గౌరిని చూస్తూ ఉంటే కొంతమందికి అసూయగా కూడా ఉంది. అందరూ ఇంటికొచ్చారు. గీత వెళ్తూ అంది, ఈ పుస్తకాలు బాగా చదువు, నువ్వింకా గొప్పదానివవుతావు అని. అమ్మ కళ్ళ నిండా సంతోషం. తన బిడ్డ విజయానికి ఆమె చుట్టుప్రక్కల నుండి ఈసరికి ఎన్నో ప్రశంసలు లభించాయి. తన బిడ్డని చూసి అడిగింది, ఏమ్మా అలా ఉన్నావే అని. అమ్మ వచ్చి గౌరిని దగ్గరికి తీసుకుంది. కొంచెంసేపు మాట్లాడలేదు. 25 రూపాయలే ఇచ్చారు, మిగతావి పుస్తకాలు. పోనీలే గౌరీ, ఎంతో కొంత వచ్చిందిగా. మరి వాటితో కళ్ళజోడు రాదుగా. అదా, కొనుక్కుందాం తల్లి, దేనికైనా ఆ రోజు రావాలి. ఈ పుస్తకాలు అమ్మేసి కొనుక్కుందాం అంది గౌరీ. అమ్మా పిలిచాడు అన్న అప్పుడే. వస్తానుండు అంటూ వెళ్ళింది. దాదాపు పావుగంట సేపు అమ్మ, అక్క, అన్న చర్చించుకోవటం వినపడుతుంది. గౌరీ పుస్తకాల కేసి చూస్తుంది. అమ్మ వచ్చి గౌరీని దగ్గరగా తీసుకుంది. కొంచెంసేపు మాట్లాడలేదు. చూడమ్మా గౌరీ, మనం అనుకున్నవన్నీ నెరవేరవు. ఇప్పుడు అక్కకి అర్జెంటుగా ఫీజు కట్టాలి. కళ్ళజోడును కొన్నాళ్ళు ఆపుకోవచ్చు, కానీ ఇది ఆగితే అక్క చదువు ఆగిపోతుంది కదా. అందుకే అక్కకి ఫీజు కడదాము. ఇవిగో 5 రూపాయలు, కొనుక్కో, మొత్తం ఖర్చు చేసుకో. నీ స్నేహితులకి చాక్లెట్లు కావాలంటే ఇవ్వు, పర్వాలేదు. మీరందరూ నా కళ్ళ లాంటివారు. మీరు బాగా చదువుకొని పెద్దవారైతే చాలు. ఎన్ని కళ్ళజోళ్ళైనా కొనుక్కుంటాను. నేను మీకోసం బతుకుతున్నానమ్మా, మిమ్మల్ని చూసుకొని బతుకుతున్నాను. ఇప్పుడు మీ ప్రేమ చూశాక ఎలాంటి కష్టాలనైనా భరించగలననే నమ్మకం కలుగుతుంది, ధైర్యం వస్తుంది గౌరీ. అమ్మ కంఠంలో క్రమంగా ఓ ఆవేదన తరంగం. దుఃఖాన్ని మేళవించుకొని అమ్మ కళ్ళు తుడుచుకుంది. ఆ కళ్ళల్లో ఏవేవో వెలుగులు. అవి దీనంగా లేవు. గౌరీ అరచేతిలో 5 రూపాయల కాగితం ఉంచి పిడికిళ్ళు మూసింది. అమ్మ వెళ్ళిపోయింది. గౌరీ అలానే కూర్చుంది. భోజనం చేయాలనిపించలేదు. మంచం మీద వాలిపోయింది. ఆలోచన. సాయంకాలం అయింది. ఆటలకు వెళ్ళలేదు. చీకట్లు ముసురుతున్నాయి. పిడికిలు తెరిచింది. నలిగిపోయిన 5 రూపాయల కాగితం. మెల్లగా లేచింది. చిల్లర దుకాణం వైపుకి గౌరీ అడుగులు పడ్డాయి. అందరూ పడుకున్నారు. బుడ్డి ఒత్తి తగ్గిస్తూ ఉంటే అమ్మా అనే పిలుపు. ఎదురుగా గౌరీ. ఏం తల్లి? ఇవిగో డబ్బులు. ఏమీ కొనుక్కోలేదా? కొనుక్కున్నాను. ఏం కొన్నావు? అన్నీ తిరిగిచ్చావుగా. పావులకి కొన్నానమ్మా, ఇదిగో ఇది.
అమ్మ తలెత్తింది. గౌరి చేతిలో రంగుల కాగితాలు అంటించిన కళ్ళజోడు. ఆ తల్లి కళ్ళల్లో ఒక్కసారి కదిలిన ఒయాసిస్సు. అమ్మా, ఒక్కసారి పెట్టుకోవా? పెట్టుకుంటానమ్మా, తప్పకుండా పెట్టుకుంటాను. ఏది ఇలా ఇవ్వు. కంఠం వణుకుతూ ఉండగా అంది అమ్మ. గౌరీ కళ్ళజోడు అందించింది. అత్యంత అపురూపంగా అందుకుంది అమ్మ. గౌరీ చేతిలో బుడ్డి ఒత్తి పెద్దదవుతుంది. కళ్ళజోడును జాగ్రత్తగా తగిలించుకుంది అమ్మ. మసక వెలుతురులో అమ్మను ఆ కళ్ళజోడులో చూసుకున్న గౌరీ కళ్ళల్లోని జలపాతం అమ్మకి కనిపించలేదు. ఆ దృశ్యం ఆ సమయంలో ఎవరికైనా కంటబడితే వారి జీవితంలో మరుపురాని హాస్యాన్ని చెందించవచ్చు. బొమ్మ కళ్ళజోడుల్లో అమ్మ అలానే నిలబడి ఉంది. చాలా బాగుంటుందమ్మా, నీకు కళ్ళజోడు ఉంటే కలెక్టర్ అమ్మలా ఉంటావు. అమ్మ ముఖం దగ్గరికి బుడ్డి చేర్చి అంది గౌరీ. చీకటి ఆవరించింది. గౌరీ నిద్రలోనికి జారిపోయింది. అప్పుడు మెల్లగా ఆ కళ్ళజోడుని తీసి ఆ చీకట్లోనే ఓసారి తడుముకొని అత్యంత ఉద్వేగంతో తన హృదయానికి హత్తుకుంది అమ్మ. ఇదండి ఇవాల్టి కథ. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.